హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నేనైతే కాస్త అప్సెట్లో ఉన్నానండి. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భార్యాభర్తలు అయితేనే ఈ వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేసేయండి. ఏంటంటే మొన్న మా ఇంటి పక్కన అమ్మాయి వచ్చిందండి, నా కాడికి వచ్చి, అక్క నాకు కడుపులో నొప్పిగా ఉంది కానీ నెలసరి రావడం లేదక్క అనేసి అన్నది. అదే అండి, పీరియడ్స్ రావట్లేదు, కాకపోతే స్టొమక్ పెయిన్ అనేది వస్తుంది అక్క అనేసి చెప్పింది. అయితే ఎన్ని రోజులు అవుతుందిరా నీకు స్టొమక్ పెయిన్ వచ్చి, అసలు రాకపోవడానికి ఎన్ని రోజులు అవుతుంది అనేసి అడిగాను. అక్క దగ్గర 3 months అవుతుంది అక్క, కడుపులో నొప్పిగా ఉంటుంది కానీ నెలసరి రావట్లేదు అక్క అనేసి అన్నది. అయితే ఒకసారి డాక్టర్ని కలవరా, గైనకాలజిస్ట్ని కలువు అనేసి అన్నాను. అయితే అక్క రావా నా తోడుగా, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాము అని అన్నది. సర్లే అనేసి వెళ్దామనేసి వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళాక ఓపీ రాయించుకున్నాము. నర్స్ అన్నారు, మీ సీరియల్ వచ్చేదాకా వెయిట్ చేయండి అమ్మా, వెయిట్ చేయండి అనేసి అన్నారు. సర్లే అనేసి మేము అలా కూర్చున్నామండి. కూర్చున్న కాసేపటికే ఒక అమ్మాయిను ఒక ఆవిడ ఇద్దరు వచ్చారండి. వచ్చి మా పక్కన కూర్చున్నారు. ఎవరో అనేసి నేను చూసేసరికి అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. తను మా చెల్లి వాళ్ళ హాస్టల్లో చదువుకునే అమ్మాయి, మా చెల్లితో పాటు చదువుకునే అమ్మాయి. ఏమైందిరా ఏంటి అనేసి అడిగాను. ఆ పిల్ల బాగా ఏడుస్తుంది, అసలు ఆగట్లే, కళ్ళలో నీళ్ళు అనేది అస్సలు ఆగట్లే. తనతో పాటు వచ్చిన ఆ అమ్మాయి కూడా ఏడుస్తూనే ఉంది. మీ అమ్మారా ఏంటి అని అడిగితే, కాదక్క మా ఇంటి పని మనిషి అనేసి అంది. ఆ పని మనిషి ఏడుస్తుంది, ఆ అమ్మాయి ఏడుస్తుంది, అస్సలు ఏడుపు అనేది ఆపట్లే. నర్స్ అన్నారు, ఇక్కడ ఏడవద్దమ్మా, ఏడవకండి అని చెప్పినా కూడా అసలు ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు అనేది అస్సలు ఆగట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నారో చెప్పురా, ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అంటే అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. అయితే ఆ పని మనిషి అన్నది తను ప్రెగ్నెంట్ అండి అనేసి అంది. ఇక నేను షాక్, ఈ అమ్మాయి ఏంటి చిన్న పిల్ల ప్రెగ్నెంట్ ఏంటి అనేసి షాక్ అయిపోయాను. అసలు ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాను నేను. ఈ అమ్మాయి ఏంటి ప్రెగ్నెంట్ ఏంటి అనేసి. అయితే నేను అడిగాను ఆ పని మనిషిని, అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే తను ఇలా చెప్పుకొచ్చింది. ఈ అమ్మాయి మా చెల్లి వాళ్ళ హాస్టల్లోనే కలిసి ఉంటుంది, అక్కడే చదువుకుంటుంది. అయితే ఏం జరిగిందంటే ప్రతిసారి హాలిడేస్ ఉంటాయి కదండి, హాలిడేస్ కానీ వీకెండ్స్ కానీ అలా ఉన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ అనేటోళ్ళు అసలు ఈ పిల్లని చూడడానికి అసలు వచ్చేటోళ్ళే కాదు. మేము ప్రతిసారి మా సిస్టర్ని చూడడానికి వెళ్ళేటోళ్ళం, మాట్లాడేటోళ్ళం, తనకి ఏమైనా అవసరం ఉంటే తీర్చేసి వచ్చేసేటోళ్ళం. కానీ ముందు ఈ అమ్మాయి మేము వచ్చామని తెలిస్తే హాస్టల్ కాడికి తనే ముందు వచ్చేది. ఎందుకంటే అసలు వాళ్ళ పేరెంట్స్ అనేటోళ్ళు తనని అసలు చూడడానికి కూడా రారంట. అస్సలు సంవత్సరానికి ఒకసారి అలా అయినా వెళ్తారు కొంతమంది, కానీ అస్సలు రారంట. అంటే అక్కడ సండేస్ అలా ఉండి సండేస్ వెళ్ళేసి మీ పిల్లలతో మాట్లాడవచ్చు, కలవచ్చు. కానీ వీళ్ళ పేరెంట్స్ అనేటోళ్ళు అస్సలు ఎంత హాలిడేస్ ఉన్నా కానీ ఏమున్నా కూడా అసలు వచ్చేటోళ్ళే కాదంట. ఒక్కొక్కసారి అడిగాను నేను, అరే ఏంట్రా మీ పేరెంట్స్ రారా ఎప్పుడు అని అంటే, రారక్క వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళకి అసలు లీవ్ ఉండదు, అందుకోసమే వాళ్ళు ఎప్పుడు నన్ను చూడడానికి రారు, నాకేమైనా అవసరం ఉంటే వార్డెన్కి ఫోన్పే ద్వారా మనీ సెండ్ చేస్తారు, అలా నా ఫీజు పే ద్వారా అలా కట్టేస్తారక్క, అసలు నన్ను చూడడానికి ఎప్పుడు రారక్క, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే నన్ను హాస్టల్లో పడేశారు, అసలు మా అమ్మోళ్ళు ఎలా ఉంటారు అలా ఏంటి అసలు నాకు అవన్నీ తెలియదక్క, ఎప్పుడైనా సరే నేను హాలిడేస్కి ఇంటికి వెళ్ళినా కూడా నేను మా పని మనిషి తప్ప ఇంకెవరు ఉండరక్క, అసలు అమ్మ ప్రేమ ఏంటో కూడా నాకు ఇప్పటివరకు సరిగ్గా తెలియదక్క, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నన్ను హాస్టల్లో వేసేసారు. ఆ అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్ అండి. ఆ అమ్మాయికి అసలు తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో అసలే తెలియదు. ఆ అమ్మాయికి అసలు రారంట వాళ్ళు, అసలు అలా ఎలా వదిలేస్తారో నాకేం అర్థం కావట్లేదు. అది ఇక ఆ అమ్మాయి మన సెలవులకు వచ్చినప్పుడు తను వాళ్ళ పని మనిషి ఇద్దరే ఇంట్లో ఉన్నారంట. సరే అనేసి ఇక మార్నింగ్ టిఫిన్ చేసింది, పడుకుంది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామనేసి కిందికి వస్తుందంట, తన రూమ్లో నుండి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ పని మనిషి ఏం చేస్తుంది, ఫోన్లో రొమాంటిక్ వీడియోస్ అనేది పెట్టుకొని చూస్తుంది. బాగా రొమాన్స్ ఉన్న వీడియోస్ పెట్టుకొని ఆ పని మనిషి తన శాంసంగ్ చిన్న ఫోన్ ఉంది, టచ్ ఫోన్, అందులో వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉందంట. ఆ అమ్మాయి ఆ టైంలోనే ఆ అమ్మాయి అనేది వచ్చి తను వీడియోస్ చూసే తను కూడా కలిసి చూసింది. కాకపోతే ఆ అమ్మాయి వీడియోస్ చూస్తుందనే సంగతి ఆ పని మనిషికి తెలియదు. తను చూస్తుంది అని తెలియక
తను కంటిన్యూ చేస్తూనే అలా చూస్తూనే ఉంది. తనతో పాటు ఈ చిన్న పాప ఈ అమ్మాయి కూడా చూస్తుంది. సర్లే అలాగే చూస్తూనే ఉంది. తను ఎంతసేపు చూసిందో తను కూడా అలాగే ఆ రొమాంటిక్ సీన్ అంతా అలాగే ఆ పని మనిషి రొమాంటిక్ వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉంది. సడన్గా ఏదో అలకిడి అయ్యేసరికి ఆ ఫోన్ అనేది పక్కన పెట్టేసి తిరిగి చూసేసరికి ఆ పాప అనేది అక్కడికొచ్చింది. కానీ ఆ పని మనిషికి తెలియదు ఆ పాప అనేది ఆ వీడియోస్ చూసిందని. సర్లే ఆ పాప వచ్చింది కదా అనేసి తనకి భోజనం పెట్టేసినాక తనను పంపించేసింది. తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ డే ఏం చేసింది ఆ పాప, అక్క అంటే పని మనిషితో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నేను గేమ్స్ ఆడుకుంటాను. అంటే వాళ్ళ ఫోన్‌లో వాళ్ళ ఇంట్లో ఒక ల్యాండ్‌లైన్ తప్ప ఇంకేది లేదు. అక్క నీ ఫోన్ ఇవ్వవా? గేమ్స్ ఆడుకుంటా అది ఇది అనేసి తీసుకుపోయి ఈ వీడియోస్ అనేది ఆన్ చేసుకొని చూస్తూ ఉందంట. ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఫోన్ తీసుకుపోయి ఇలాంటి రొమాంటిక్ వీడియోస్ చూడడం అలా చేస్తూ ఉంది ఆ అమ్మాయి. ఇక హాలిడేస్ అయిపోయాయి. తను హాస్టల్కి వెళ్ళిపోయింది. తనకి హాస్టల్లో ఏంటి తనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరు లేరు. అయితే ఇక ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉంటారు కదండి, అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అలా హాస్టల్స్లోకి వెళ్ళి స్టూడెంట్స్కి కొద్దిగా మంచి మాటలు చెప్పడం, ఎలా ఉండాలి ఏంటి, ఫైట్ చేయడం అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. అందులో ఒక అతన్ని తను ఇష్టపడింది. ఎందుకంటే తను చెప్పే మాట కానీ తను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అది చూసి ఈ అమ్మాయి అనేది అట్రాక్ట్ అయిపోయింది అసలు. తను కూడా తన దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏంటి, తను అంత మంచిగా ప్రేమగా మాట్లాడేసరికి తనకు ఈ అమ్మాయికి కాస్త అట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఈ అమ్మాయికి లవ్ అది ఇది అని అలా ఆ వయసులో తనకి ఏం తెలుస్తుందండి. జస్ట్ అలా అట్రాక్ట్ అయిపోయింది ఆ అబ్బాయికి. సర్లే అనేసి వాళ్ళు వారానికి ఒకసారి అలా 5 టైమ్స్ అలా వచ్చేటోళ్ళు. అలా వచ్చి స్టూడెంట్స్కి ఎలా ఉండాలి ఏంటి, ఎలా ఫైట్ చేయాలి ఏంటి అని ఇలా చెప్పేవాళ్ళంట. అందులో అతన్ని లవ్ చేసింది, అట్రాక్ట్ అయిపోయింది. ఇక ఏం చేసింది, మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వస్తా అని చెప్పి ఇంటికి రాలేదంట. ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందంట. అంటే 3-4 డేస్ తనతో ఉందనేసి ఆ పని మనిషి చెప్పింది. మరి 4 డేస్ ఉందో 3 డేస్ ఉందో మరి ఎన్ని రోజులు ఉందో మనకు తెలియదు. అలా హాలిడేస్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయినాక ఓ నెల 2 నెలల తర్వాత తనకి ఒంట్లో బాగాలేదు. ఇక ఎందుకు బాగాలేదు ఏంటి అంటే వార్డెను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారు, మీ పాప చాలా వీక్గా ఉంది, అసలు ఒంట్లో నీరసంగా ఉంది, బాగోట్లేదు, వామిటింగ్స్ చేసుకుంటుంది, ఏమైందో ఏమో ఒకసారి డాక్టర్ని కలవండి తీసుకెళ్ళండి అనేసి కాల్ చేస్తే వీళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ తనని తీసుకురావడానికి పేరెంట్స్ వెళ్ళలేదు. ఇలాంటి కాల్ వచ్చినా కూడా పేరెంట్స్ వెళ్ళలేదండి. మళ్ళీ పని మనిషినే పంపించారు. ఆ పని మనిషి ఏం చేసింది, వెళ్ళి తనని తీసుకొచ్చి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు బాగా వామిటింగ్స్ చేసుకుందని చెప్పారు కదా. అయితే డాక్టర్ కూడా కొద్దిగా డౌట్ వచ్చిందేమో, తను కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది రాసిచ్చారు. అలా టెస్ట్ చేపిస్తే తనకి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది. అలా వచ్చేసరికి ఇక డాక్టర్ షాకు, ఆ పని మనిషి షాకు, అందరూ అసలు పేరెంట్స్కి కూడా చాలా షాకింగ్ న్యూస్ ఇది. షాక్ అయిపోయారు వాళ్ళు, ఇలా ఏంటి అనేసి. డాక్టర్ ఇక పేరెంట్స్ని పిలిపించి బాగా క్లాస్ పీకారు, బాగా తిట్టారు. ఇలా చేస్తే ఇంత జరిగేదాకా మీరు ఏం చేస్తున్నారు, పిల్లని పట్టించుకోవాలి కదా, మీకు ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లల్ని ఫస్ట్ పట్టించుకోవాలి కదా, మీరు సంపాదించేది పెట్టేది అన్నీ వాళ్ళ కోసమే కదా, ఒక అమ్మాయిని ఇలా పాడు చేసుకుంటారా అది ఇది అనేసి చాలా బాగా తిట్టారంట. చెప్తుండగా ఇలా జరిగింది అని అలా ఆ పని మనిషి మాతో చెప్తుండగా వాళ్ళ మదర్ వచ్చారండి. అంటే అసలు తనని హాస్పిటల్కి తీసుకురావడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయారు పేరెంట్స్. అసలు అలా ఎలా ఉంటారండి పేరెంట్స్ అన్నప్పుడు, పిల్లల్ని పట్టించుకోవాలి కదండి. ఆ పాప అసలు అలా చెప్తుంటే నాకు అసలు ఏడుపు వచ్చేసింది. అసలు ఆ పాప అలా ఇచ్చేస్తుంటే పని మనిషి అలా చెప్తుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. అడిగాను, ఎందుకు మీ పిల్లని ఇలా వదిలేశారు, తను చాలా ఇంత ఫేస్ చేసేదాకా తీసుకొచ్చారు, అసలు మీకు కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే తను కూడా మా చెల్లి లాంటిదండి, చెల్లిలాగా అనుకుని అసలు సారీ అండి చెప్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. అసలు వాళ్ళ అమ్మని బాగా తిట్టానండి నేను, మీరు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటారు ఏంటి అనేసి. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నానండి, మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత
అసలు మీకు టైం లేకపోయినా మీ పిల్లల కోసం కాస్త ప్రత్యేకంగా మీకు ఆడపిల్లలు ఉంటే మాత్రం మీకు ఆడపిల్లలు కనుక ఉంటే మాత్రం తల్లిదండ్రులు చెప్పేది నేను ఒక్కటే అండి, మీ పిల్లల్ని కాస్త శ్రద్ధగా పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏంటి అనేసి కాస్త శ్రద్ధతో వాళ్ళని గమనిస్తూ ఉండాలండి. మీరు ఒకవేళ మీ పిల్లలకి ఫోన్ గనక ఇస్తే మాత్రం వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేసి హిస్టరీ కూడా ఒకసారి చెక్ చేయడం చాలా మంచిది. కాబట్టి వాళ్ళు అసలు ఎక్కువ శాతం ఫోన్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిది. ఫోన్ అనేది వాళ్ళకి ఇవ్వద్దండి. భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా గడపాలి అనుకున్నప్పుడు మీ పిల్లలు మీ దగ్గర లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన పిల్లలు ఆడపిల్లలు ఉంటే గనక మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలో కాస్త శ్రద్ధ వహించాలండి. ఆ అమ్మాయి తప్పేం లేదండి. కాకపోతే తన తప్ప అంటే ఆ ఏజ్ అలాంటిది కాబట్టి మనం తన తప్ప అని ఏం చెప్పలేము. కాబట్టి ఇలాంటి ఏజ్ గల పిల్లలు మీ ఇంట్లో ఉంటే గనక కాస్త వాళ్ళ మీద మీ శ్రద్ధ ఉండాలండి. వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి అనేసి గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు ఏంటి అని. మీ పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే మాత్రం వాళ్ళని అప్పుడప్పుడు చూడడానికి అలాగే వదిలేయకండి. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రేమగా మాట్లాడడం అలాంటివి చేస్తూ ఉండండి. మీ ప్రేమ అనేది వాళ్ళకి పంచండి. అబార్షన్ చేయించుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఇవి ఏం చేస్తారో ప్రెగ్నెన్సీ ఉంచుకొని అబార్షన్ చేయించుకొని ఉంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.